మహిళా ఉద్యోగులపై అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి వేధింపులకు పాల్పడిన ఘటన బాపట్ల విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో చోటు చేసుకుంది. పరుష పదజాలంతో మాట్లాడుతున్నాడని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. తన మాట వింటేనే శాలరీ వస్తుందని, లేకపోతే రిలీవ్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు గురిచేసినా ఆత్మాభిమానం చంపుకొని విధులు నిర్వహించామని, కానీ ఆ అధికారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ఇదిలానే కొనసాగితే తమకు ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా ఆ అధికారిపై శాఖలోని పైస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సరే తెలుగులో రాసి పెట్టేస్తా ఈ మాటలని ఇంకేం రాయాలో రాసి ఖచ్చితంగా అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఈఆర్ఓ బాపట్లలో పనిచేస్తున్నాను. నేను జాయిన్ అయ్యి 2 years కూడా కాలేదు. కంపార్ట్మెంట్లోనే ఉన్నాను. అయితే ఇక్కడ నాకు సెలవులు కూడా ఇవ్వట్లేదు. సెలవుల్లో కూడా రమ్మంటున్నారు. మామూలు సిఎల్స్ లేవు నాకు. కాబట్టి నేను సెలవుల్లో కూడా రాలేను అన్న సెలవులో రావాల్సిందే, వర్క్ చేయాల్సిందే. నాకు తెలియదు సార్, నేను కొత్తగా అంటే నువ్వు నేర్చుకొని చేయాల్సిందే అని హింసిస్తున్నారు. మళ్ళీ ఈరోజు నేను సెలవులు పెట్టి వచ్చిన తర్వాత కూడా నువ్వు నా మాట వినట్లేదు, నేను చెప్పుతో కొడతాను. ఇప్పుడు ఎవరు చెప్పకుండా చెప్పుకోండి, నాకేం అభ్యంతరం ఏం లేదు. ఎలాంటి ఎన్నో చూశాను. నేను బాగా హింసిస్తున్నాడు. అతని కిందే నేను చెప్పిందే చేయాలంటున్నారు. లేకపోతే శాలరీ కట్ చేస్తానంటున్నారు, రిలీవింగ్ లెటర్ ఇస్తున్నా అంటున్నారు. వెళ్ళిపోండి, మీరు మా దగ్గర వద్దు, అసలు వెళ్ళిపోండి, మా దగ్గర అసలు మీరు వద్దు, మాకు రిజైన్ చేసి వెళ్ళిపోండి, అసలు మీకు మాకు అవసరం లేదు అని ఒకటే హింసిస్తున్నారు. చెప్పుకోకూడతానని బాగా అవమానిస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇలా ఇబ్బంది పడి మేము ఉద్యోగాలు చేయలేము. భర్త చనిపోయి ఉన్నాం. భర్త చనిపోయి మా ఇంట్లో సమస్యలతోనూ ఇక్కడ సమస్యలతోనూ బాగా ఇబ్బంది పడుతున్నాం. ఏం చేయాలో అర్థం కాక లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాము. మాకు న్యాయం చేయాలని అనుకోండి. వీళ్ళు చేసింది అసలు మేమేమో టెన్షన్లో పడిపోతున్నాము. సండేలు, పండగలు, హాలిడేస్లో కూడా వచ్చి పెండింగ్ ఉందని చెప్పేసి పండగల రోజు కూడా మమ్మల్ని పండగల రోజులు, సండే రోజు, పబ్లిక్ హాలిడేస్ రోజు కూడా రమ్మని చెప్పేసి మమ్మల్ని హెరాస్మెంట్ చేసి రీసెంట్గా అయినా కూడా నన్ను ఎవరు సాయంత్రం పూట 5:30కి వెళ్ళిపోతుంటే నేను 7:30 దాకా కూడా ఉండి వర్క్ చేసుకుంటున్నాను. అయినా కూడా ఆయన చెప్పిన పద్ధతులు, టార్చర్లు భరించుకుంటూ కూడా నాకు ఒంట్లో బాగోపోయినా బ్యాక్ పెయిన్ వచ్చింది, నడుము నొప్పి వచ్చింది. అయినా కూడా నేను వర్క్ చేసుకుంటూనే వస్తున్నాను. 7:30 దాకా ఉండి చేసుకుని పోతే ఇంకా పెండింగ్ ఉంటూనే ఉంది, అవ్వట్లేదు. అయినా కూడా ఓచుకున్నాను. మొన్న రీసెంట్గా దుర్గాష్టమి వచ్చింది, 30వ తారీఖు సర్క్యులర్ పెట్టారు. వస్తాను సార్ అన్నాను. 10 సార్లు ఫోన్ చేశారు. ఎవో 50,000 ఆర్జే కోసము నన్ను పిలిపించారు. ఆల్రెడీ అంతకుముందు 2 రోజులు డిఈ గారి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాను, ఏడీ గారి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాను, ఏవో ఫైనాన్స్ ఆ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాను. అన్నీ చేసుకుంటూ వచ్చాను. ఏవో ఫైనాన్స్ సారు నేను పెట్టవమ్మా, ఏవో ఆనంద్ గారు సర్కిల్ ఆఫీస్లో ఏవో ఆనంద్ గారు ఆయన పెట్టను అన్నారు. కానీ ఏవో గారి దగ్గరికి వచ్చి ఆ మాటే మేము చెప్పాము. మళ్ళీ ఏవో గారు నాకు తెలియదు, సెక్షన్ ఆఫీస్కి మీరు రిటర్న్ పెట్టండి. రిటర్న్ ఎలా పెడతాను సార్ అని చెప్తే మళ్ళీ మీరు ఏడీ గారికి ఈ మాట చెప్పారండి అని అంటే ఏడీ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏడీ గారు ఏవో సార్ని మీ దగ్గరికి వచ్చి కూర్చొని నేను పెట్టిస్తానమ్మా అన్నారు. అయినా కానీ సరే అని మేము వచ్చాము. మళ్ళీ దుర్గాష్టమి మొన్న 30వ తారీఖు, సెప్టెంబర్ 30వ తారీఖు నేను ఆఫీస్కి కొంచెం ఇంట్లో పని ఉంది సార్, నేను వస్తాను సార్ అంటే అప్పటికి 4 సార్లు ఫోన్ చేశారు. ప్రతిసారి ఫోన్ చేయకపోతే నన్ను టార్చర్ పెట్టి నానా మాటలు మాట్లాడుతున్నారు. మాకు ఎన్నో పనులు ఉంటాయి, చెప్పుకోకూడని ఉంటాయి, కానీ వస్తాను సార్ అన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి రెడీ అయ్యి నేను ఆఫీస్కి వచ్చి ఎవో 50,000 కల్లపాలెం సెక్షన్ ఆర్జేలు నాయి తీసుకొని ఏడీ గారు ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు ఎవరు లేరు ఆఫీసులో. నన్ను రమ్మన్నారు. నేను ఎల్డీసీని నేనే బాధ్యతగా నెత్తన వేసుకొని ఈ సీటుకి టౌన్ సెక్షన్ సీటుకి యూడీసీ లేరు. నేనే ఎల్డీసీని బాధ్యత మీద నేనేసుకొని నేనే వర్క్ చేస్తున్నాను. ప్రతి దానికి ప్రతి 10 నిమిషాలకి 5 నిమిషాలకి బెల్లి పట్టుకొని పిలుస్తాడు. అయినా కూడా భరించాను. సరే ఏడీ గారు ఆఫీస్కి వెళ్ళి నేను వచ్చి సార్ డిఈ గారు లేరు సార్, భోజనానికి వెళ్ళారు సార్ అని చెప్తే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏంది నిన్ను చెప్పు తీసుకో, అది వద్దు, నేను చెప్పేదే రైటు, నేను చెప్పిన పద్ధతి ప్రకారమే వర్క్ చేయండి. అలా అయితేనే నేను గీసిన గీత దాటద్దు. మీరు వాళ్ళందరూ ఏఈలు వాళ్ళు అంతా కూడా చాలా వాళ్ళు రాంగ్ లెటర్లు పంపిస్తారు, చేస్తారు, మీరు అవన్నీ ఫాలో అవ్వద్దు, ప్రతిదీ నా దృష్టికి తీసుకురండి అని మాట్లాడుతున్నారు.
కానీ మేమేం చేసామో మాకేమీ తెలియక ఏవో చెప్పిందే సరే అని అనుకుంటూ ప్రతి దానికి నోటు పెట్టమని అంటున్నారు. ఆ నోటు అంటే ఇంతకుముందు ఏవో ప్రవీణ్ గారి దగ్గర చేశాను, శివాజీ గారి దగ్గర చేశాను, రామాంజనేయులు గారు, పరిమళ మేడం వాళ్ళందరూ దగ్గర నేను వర్క్ చేసుకుంటూనే వచ్చాను. కానీ ఈయన వచ్చి ప్రతిదానికి ప్రతి పేపర్కి కూడా నోటు పెట్టి నా దగ్గర తీసుకురమ్మంటున్నారు. ఆ నోటు అంటే మాకు వచ్చిన కొంచెం విజ్ఞానం దానితోటి ఏదో మేము వచ్చింది తీసుకొని వెళితే ఇదంతా అడ్డంగా కొట్టేసి ఇలా కాదు చీచా అనుకుంటూ ప్రతి పేపర్కి కూడా ఇట్లా రాయాలి, అది రాయాలి, ఇది రాయాలి అని చెప్తే ఒక్క సర్వీస్కి ఒక్క పేపర్కే ఎంత టైం తీసుకుంటుందంటే మిగతా పనులన్నీ ఎప్పుడు అవుతాయి అసలు. అది ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పట్టుద్ది. ఇదే కరెక్టు, నేనే రైటు అని మాట్లాడుతున్నారు. కానీ ఇదంతా ఎప్పుడవుతుంది? టౌన్కి పెండింగ్, కరస్పాండింగ్, నేమ్ ట్రాన్స్ఫర్లు కానీ, క్యారియర్ చేంజ్లు, బిల్ స్టాపులు, స్టేటస్లన్నీ, న్యూ సర్వీసులన్నీ చాలా వరకు ఉంది. కానీ నేను ఇప్పుడు కొంత చెప్పుకుంటూ వచ్చాను. అవన్నీ ప్రతిదీ క్షుణ్ణంగా చేసుకుంటూ రావాలి అంటే రిజిస్టర్లు మెయింటైన్ చేసుకోవాలా, చాలా వర్క్ ఉంది. కానీ ఒక్కటి ఏదన్నా తీసుకొని వెళితే బిల్ స్టాపులు వస్తే 3 చేయమంటాడు. అందులో డేటా అంతా అందులో చేయమంటారు. అది ఎప్పుడు అవుతుంది వర్క్? పాత పద్ధతిలో చేసుకుంటూ మేము ఆ సార్ల దగ్గర చేసిన వరకు మేము ఫాలో అయ్యి అలాగే చేసుకుంటాం సార్, మాకు ఎలాగే వచ్చు అని అంటే అదంతా తప్పు, బూతులు అని అన్నారు. కానీ ఇప్పుడు ఎలా చేస్తూ ఉంటే ఏఈలు వీళ్ళందరూ వాళ్ళు పని చేయటం లేదు, మరి పని చేయించుకోవటం లేదని చెప్తున్నారు. కానీ అది మేము